హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త. సీఎం జగన్ అరెస్ట్ అండి. పాత గొడవలన్నీ కూడా బయటకు వచ్చాయి. సో, ఆ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. జగన్ను జైల్లో పెట్టిస్తా అని సోనియాకు హామీ ఇవ్వలేదా అనైతే అంటున్నారు. ఎవరంటున్నారంటే రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టేందుకు సహకరించడమే కాకుండా జగన్ను జైల్లో పెట్టిస్తా అని సోనియా గాంధీకి ముందే హామీ ఇచ్చింది నువ్వు కాదా అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే ప్రశ్నించారు. సో, రామచంద్రారెడ్డి గారు అయితే ఇవన్నీ వ్యాఖ్యలు చేశారండి. సో, కిరణ్ కుమార్ రెడ్డి వల్లే రాష్ట్రం విడిపోయిందన్నారు. అన్నమయ్య జిల్లాలో పీలేరు, గుర్రంకొండ, కలిగిరి, వాల్మీకిపురం ఈ ప్రాంతాల్లో సోమవారం గిరిజన సభల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లిం మైనారిటీలకు వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన 4% రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, అలాగే జాతీయ నాయకులు అమిత్ షా, కిషన్ రెడ్డిలు వ్యాఖ్యానించడం ముస్లిం మైనారిటీల హక్కును కాలరాయడమే అని అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అలాంటి మతతత్వమైన పార్టీ సో ఈ విధంగా కిరణ్ కుమార్పై అయితే ఆయన ధ్వజమెత్తారండి. అలాగే చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు తోడుదొంగలే అన్నారు. సో, 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టింది. సో, ప్రజలకు నీడ లేకుండా కిరణ్ కుమార్ చేస్తే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల అవకాశం ఉన్నా కూడా ఓటుకు నోటు కేసులో చిక్కుకొని బాబు రాత్రికి ఏపీని అంటే హైదరాబాద్ను వదిలేసి ఏపీకి పరారైనారైతే మంత్రి పెద్దిరెడ్డి అన్నారండి. సో, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇద్దరు కూడా మాజీ ముఖ్యమంత్రులు రాష్ట్రానికి, ప్రజలకు తీవ్ర ద్రోహం చేశారు అని అంటున్నారు. ధ్వజమెత్తారాయన. సో, రాష్ట్ర విభజన తర్వాత 5 ఏళ్ల టీడీపీ పాలనలో అమరావతి పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో నాయకులంతా దోచుకున్నారని కూడా ఆయన విమర్శించడం జరిగిందండి. ఇక మరోసారి మోసం చేయడానికి చంద్రబాబు సూపర్ 6 హామీలు ఇస్తున్నారైతే చెప్పారు. సో, చంద్రబాబు బూటకపు హామీలు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేదని అయితే మంత్రి అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో కులమతాలు ఇవన్నీ భేదాలు లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అయితే వివరించారు. రైతుల కోసం ఆర్బీకేలు ఏర్పాటు చేసి అన్ని సేవలు అందిస్తున్న ఘనత కేవలం జగన్కే దక్కిందన్నారు. సో, 2014 ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డిని ఎర్రచందనం స్మగ్లర్, మరో వీరప్ప అనైతే విమర్శించిన చంద్రబాబు నేడు ఆ వ్యక్తినే పీలేరు అభ్యర్థిగా ఎలా టికెట్ ఇచ్చారని అయితే ప్రశ్నించారు. సో, మొత్తానికి మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్నే జైల్లో పెట్టిస్తా అని సోనియాకు హామీ ఇవ్వలేదా? సో, ఈ విధంగా కిరణ్ కుమార్ అయితే అన్నారండి, జగన్మోహన్ని కూడా జైల్లో పెట్టిస్తా అని. సో, ఆ విషయమే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ విధంగా ప్రశ్నించడం జరిగింది. కీలక ప్రెస్ మీట్‌లో అయితే ప్రశ్నించడం జరిగింది.